హలో! హాయ్ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈ పూజ అయితే నిన్న నాలుగో శుక్రవారం ఆడపడుచు గారు వాళ్ళ పూజ అండి. అమ్మవారు చూడండి నిజంగా అమ్మవారు కూర్చున్నట్టుంది కదండీ! ఇంకా డెకరేషన్ అయితే భలే చేస్తారండి. ఆభరణాలు, ఆ వస్త్రాధారణ అన్నీ ఆవిడ చేసే అలంకరణే వేరండి. ఇంకా నిన్న శని త్రయోదశి కూడా కదా! ఇంకా ఈ పూజ శనీశ్వరుని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని ఇలా చేసుకున్నాము. గుడికైతే వెళ్ళలేదు. వర్షం కదండీ! బాలేని వల్ల ఇంట్లోనే ఇలా మామూలుగా దండం పెట్టుకున్నాము. ఇంకా వంట అయితే వేడిగా రైసు, ఇంకా వంకాయ టమాటా పచ్చడి, బంగాళదుంప కూర. వంకాయ టమాటా పచ్చడిలో ఈరోజు ఉల్లిపాయ ముక్కలు తరిగి వేసాను. చాలా బాగుందండి టేస్ట్గా. కొంచెం పెరుగుంటే తాలింపు వేసాను. ఇదైతే అరటికాయ వేపుడు. ఇంకా పిల్లలు ఆ పచ్చళ్ళు అవి తింటారో లేదో అని అరటికాయ వేపుడు. ఇది మునగాకు పచ్చడి. జలుబుకి మునగాకు తినమని ఎవరో మునగాకు ఇస్తే దీన్ని రోటి పచ్చడి స్టైల్లో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా బాగా వర్షాలుగా ఉన్నాయి. ఏమైనా స్నాక్ చేసుకుందామని కొంచెం వరిపిండి, మైదా అది శనగపిండి కలిపి కొంచెం ఉల్లిపాయ పకోడీ వేశాను. ఈ వర్షాలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కారంగానే. బాగా జలుబు ఉన్న వల్ల పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలైతే సాస్ వేసుకుని తింటున్నారు. ఇంక ఇదేనండి ఇవాళకి. బాయ్ అండి, ఉంటాను.